వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మీకు బ్లడ్ వేపుడు చూపిస్తానండి. దీన్ని నల్ల అని కూడా అంటారు. దీన్ని వేపుడు చేసేది ఎలా చేస్తారో చూపిస్తాను నేను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, కరివేపాకు, ఎల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, సాల్ట్, పసుపు, గరం మసాలా, కారము, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం హాట్ వాటర్ పెట్టుకోండి. హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం తెచ్చుకున్న బ్రెడ్ని వాటర్లో వేసి ఉడకబెట్టుకుంటే ఇదిగో ఈ విధంగా అవుతుంది. ఇలాగ గట్టిగా ఉడికిపోతుంది. లివర్ లాగా రెడీ అవుద్దండి అది గట్టిగా. ఇప్పుడు దీన్ని మనం సన్నగా ముక్కలు చేసుకోవాలి. ఇది ఎక్కడైనా తెలిసిన షాప్లో, మంచి షాప్లో చూసి తెచ్చుకోండి. ఎందుకంటే బ్లడ్ కాబట్టి పొట్టేలది అలా ఉంటే మేక మాంసంది అయితే బాగుంటుంది. మంచి షాప్లో చూసి తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. ఇది పప్పుచారు చేసుకొని ఇచ్చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా సన్న సన్న ముక్కలు చేసుకోవాలి. ఎందుకంటే అన్నిటికీ కూడా ఉప్పు కారం అవి పట్టాలంటే ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటేనే పడుతుంది. పెద్ద ముక్కలు అయితే ఉప్పు కారం పట్టదండి. అందుకని సన్నగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేస్తే కొంచెం కారం బాగా వస్తుంది. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని వేపుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి, బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా కొంచెం వేగాలి. ఎందుకంటే అన్ని పచ్చివాసన పోయేటట్టు వేపుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటి వేసినప్పుడల్లా కొంచెం వేగేటట్టు చూసుకోవాలండి. అన్నీ కూడా వేగాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్లడ్ ముక్కల్ని దీనిలో వేసేసుకొని కలుపుకోవాలి. బాగా కలపాలండి. ఇది కూడా బాగా అన్నిటికీ బాగా పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అన్నిటికీ పట్టాలి. ఇది బాగా వేగాలి. ఇది సన్న మంట మీద బాగా వేపుకోవాలి. ఆ లోపల తడి అనేది లేకుండా పోయే వరకు మనం వేపుకోవాలి. ఎందుకంటే మనం వాటర్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం తడి ఉంటుంది. ఆ తడి మొత్తం పోయే వరకు కూడా బాగా ఉడికేటట్టు, బాగా డ్రై అయ్యేటట్టు వేపుకోవాలి. చూడండి ఎలా డ్రై అవుతుందో అలా డ్రై అవ్వాలి. అది మొత్తం డ్రై అయిందన్నప్పుడు ఆయిల్ అంతా మనకు బయటకు వస్తుంది. ఇప్పుడు వేపుకోవాలి. సన్న మంట మీద వేపాలండి. ఇది కొత్తగా మా వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కొత్త కొత్త నోటిఫికేషన్ వస్తుంటే. ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కూడా వేయాలి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. ఇక మళ్ళీ దీన్ని బాగా కలపాలి. మనం కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఇందులో ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి మనం కలిపి ఇప్పుడు ఎల్లిపాయ వేయాలి. చూడండి ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో. ఈ ఎల్లిపాయ కచ్చాపచ్చి దంచేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మసాలా కర్రీస్ దేనికైనా సరే ఎల్లిపాయ కంపల్సరీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకున్నాము. కర్రీ బాగా అయిపోయింది అన్నప్పుడు మనకు ఆయిల్ అనేది బయటకు కనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది. చూడండి, ఈ విధంగా అయిపోవాలి. బాగా వేగిపోయింది. చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. మీరుగా చేసుకొని తిని చూసి మా కామెంట్స్ తెలియజేయండి.